వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మనం చాలామందిని చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటాము. అందమైన శిల్పంగా మారాలంటే రాయి ఎన్నో దెబ్బలు తింటుంది, అన్ని దెబ్బలు తిన్నాకనే అది ఒక అందమైన శిల్పంలాగా మారుతుంది. అది చూసినా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత బాగుంది, ఎంత బాగా చెక్కారు ఈ శిల్పాన్ని అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. మరి రాయే అందమైన శిల్పంగా మారాలంటే అన్ని దెబ్బలు తగిలింది. మనం మనుషులము, ఎన్నో దెబ్బలు తగిలితే మన జీవితము ఇంకెంతో ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి ఇలాంటి సలహాలు చాలా చెప్తూ ఉంటాము, చాలా సామెతలు చెప్తూ ఉంటాం. కానీ నిజ జీవితంలో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఒక్కొక్క దెబ్బ తగులుతూ ఉంటే వాళ్ళు నిజంగానే చాలా రాయిలాగా నిబ్బరంగా మారతారు. కానీ తగిలే ప్రతి దెబ్బ కూడా ఇంకెంత ఓపిక ఉంది నాలో సహించటానికి, ఇంకెన్ని దెబ్బలు ఇస్తూ ఉంటావు, ఈ దెబ్బ తగిలింది దీన్ని ఓర్చుకొని నార్మల్గా బతుకుతున్నాను, ఇంకెన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఇంకా నాలో ఉన్న ఓపిక సత్తువ పోతుంది అని ప్రతి మనిషికి అనిపిస్తుంది. ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే ఒడిదుడుకులన్నీ తట్టుకుంటూ వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి అసలైన బాధ తెలుస్తుంది. మనం దూరంగా ఉండి గట్టు మీద ఉండి ఎన్ని మాటలైనా చెప్తాము. కాకపోతే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అందులో ప్రతి దెబ్బని మీరు తట్టుకొని పైకి వస్తున్న కొద్దీ మీకు ఒక స్ట్రాంగ్నెస్, ఇంతకు మించి ఇంకేం ఉంటుందిలే లైఫ్లో పడడానికి అన్న ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంటుంది చూసారా, అది మీలో బిల్డ్ అవుతూ ఉంటుంది. మరింత ఓపిక మీలో పెరుగుతూ ఉంటుంది, అది మీరు గుర్తించరు అనమాట. కాబట్టి దెబ్బలు తగిలినంత మాత్రాన మీరు ఇంకా ఇంకా సహనం కోల్పోతున్న సమయాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ కొంచెం కూడా తట్టుకొని నిలబడితేనే జీవితంలో పైకి ఎదగలుగుతారని ఇప్పటికీ నేను చెప్తున్నాను. కాకపోతే మనము మాటే కదా అని ఎదుటి వాళ్ళని సలహా ఇచ్చేటప్పుడు టక్కుమని అనేస్తూ ఉంటాం అనమాట. కాకపోతే నేను చెప్తుంది ఏంటి అంటే, నేను కూడా అదే చెప్తున్నాను. ప్రతి దెబ్బ తగులుతున్న కొద్దీ అంతకంతగా మీరు స్ట్రాంగ్గా తయారవుతూ ఉంటారు. ఇంతకు మించి మన లైఫ్లో జరిగేది ఏముంటుందిలే, ఇంతకు మించి పోయేది ఏముంటుందిలే అనే ఒక స్ట్రాంగ్ ఒపీనియన్కి వస్తారు. అది కరెక్టే, అది మిమ్మల్ని ఇంకా దృఢంగా ఉండేలాగా చేస్తుంది. ఇంతకు మించిన ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఈజీగా సాల్వ్ చేసుకోగలను, అంత మాత్రం ఓపిక నాకుంది అని మిమ్మల్ని ఎక్కువ ఓపిక ఉండే మనిషిలాగా చేస్తుంది. కాకపోతే అలా జరిగితేనే, అలాంటి ఒపీనియన్ బిల్డ్ అయితేనే మీలో మీరు ఇంత పెద్దవి వచ్చినా కానీ, ఒక సునామీలు వచ్చినా కానీ మిమ్మల్ని ఎవరు కూడా కదిల్చలేరు అనమాట. అంత స్ట్రాంగ్గా మీరు తయారవుతారు. మీరు అనుకున్నది మీరు సాధించగలుగుతారు. దాన్ని నేను ఇప్పటికీ చెప్తున్నాను. బట్ కాకపోతే చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటి అంటే, కొంతమంది ఎదుట వాళ్ళ కష్టాలు, ఎదుట వాళ్ళ ఒడిదుడుకులు, ఎదుటి వాళ్ళు ఏ విధంగా పైకొచ్చారో అలాంటివి చెప్తున్నప్పుడు ఏముందిలే మేము పడ్డాంలే అని తీసి పడేస్తూ ఉంటారు. మనం పడిన చిన్న చిన్న వాటిని కూడా వాళ్ళు ఏదో చాలా సాధించిన వాళ్ళ పెద్ద పెద్దవి చెప్పినప్పుడు వాటితో పోల్చేసుకొని మేము కూడా పడ్డామని తీసి పడేసినట్టు మాట్లాడకండి. ఎందుకు అంటే వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు నేర్చుకున్నటువంటి పాఠాలు ఎప్పుడన్నా మీతో షేర్ చేసుకున్నప్పుడు ఎంతో కొంత మీ లైఫ్ కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక చిన్న ఐడియా రావచ్చు, దాని నుంచి మీరు ఎలా బయటపడాలి అని చెప్పేసి. అలా వినేలాగా మీరు ఉండాలి. కానీ వినడం ఇష్టం లేకపోతే స్టార్టింగ్లోనే ఏదో పని ఉందనో ఏదో మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి. కానీ వాళ్ళు చెప్తున్నప్పుడు వాటిని వాళ్ళు చిన్నబుచ్చుకునేలాగా, వాళ్ళని తక్కువ చేసేలాగా మాత్రం దయచేసి మాట్లాడకండి. ఎందుకంటే ఏదైనా కానీ చెప్పేవాడి కన్నా, చూసేవాడి కన్నా పడ్డవాడికే ఎక్కువ తెలుస్తుంది. అది కష్టం అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, లాభం అవనివ్వండి, కష్టం అవనివ్వండి, నష్టం అవనివ్వండి, ఏదైనా పడ్డవాడికే తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.